గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను భాజపా అధిష్టానం ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ రాజాసింగ్కు లేఖ ద్వారా సమాచారం అందించారు. రాజీనామా లేఖలో రాజాసింగ్ పేర్కొన్న కారణాలు పూర్తి అసంబద్ధంగా ఉన్నాయని, పార్టీ సిద్ధాంతాలకు ఏమాత్రం అనుగుణంగా లేవని, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచనల ప్రకారం రాజీనామా తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ గత కొంతకాలంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాల పట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. జూన్ 30న భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి జరిగిన సంస్థాగత ఎన్నికల్లో తమకు నామినేషన్ వేసే అవకాశం ఇవ్వకుండా పార్టీ నేతలు అడ్డుకున్నారని ఆరోపించడంతో పాటు ఎన్ రామచంద్రరావు నూతన అధ్యక్షుడిగా ఎన్నిక కావడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. అనంతరం ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కిషన్ రెడ్డికి లేఖ సమర్పించారు. భాజపా అధిష్టానం సైతం రాజాసింగ్ వ్యవహార శైలిని తీవ్రంగా పరిగణించి రాజీనామాను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. రాజాసింగ్ హిందుత్వం కోసం చివరి శ్వాస వరకు పనిచేస్తూనే ఉంటానని శాసనసభ్యుడు రాజాసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. హిందుత్వం సనాతన ధర్మాన్ని రక్షించేందుకు భక్తి నిజాయితీతో పనిచేస్తానని ప్రకటించారు. గ్రేటర్లో మరో ఉప ఎన్నిక గోషామహల్ శాసనసభ్యుడు రాజాసింగ్ శాసనసభ సభ్యత్వం రద్దు కానుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా గోషామహల్ నుంచి ఎన్నికైన రాజాసింగ్ భాజపా సభ్యత్వానికి రాజీనామా చేయగా దానిని భాజపా జాతీయ నాయకత్వం ఆమోదించింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో దాని ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వం కూడా రద్దు కానుంది. రాజ్యాంగం 10వ షెడ్యూల్ ప్రకారం శాసనసభ్యుడు తన రాజకీయ పార్టీ సభ్యత్వానికి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే పదవిని కోల్పోతారు. ఈ మేరకు రాజాసింగ్ శాసనసభ సభ్యత్వం రద్దు కానుందని భాజపా వర్గాలు తెలిపాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ మృతిలో ఆ స్థానం ఖాళీ అయింది. తాజాగా రాజాసింగ్ శాసనసభ సభ్యత్వం రద్దయితే గోషామహల్కు ఉప ఎన్నిక జరుగుతుంది. నగరంలో 2 ఉప ఎన్నికల అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తోంది.